हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण भगवान की जय 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 श्री राम जय श्री राम जय श्री राम। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री राम जय श्री राम जय श्री राम। చూడొచ్చు మీరు ఇది రామాలయం అండి। సో చిరాల్లో రామాపురం బ్రిడ్జ్ దగ్గర రామాలయం టెంపుల్ ఇది చూడొచ్చు। ఇక్కడ అన్ని బాగా చాలా పెద్ద దేవాలయం ఇది। చుట్టుపక్కల ప్రాంగణం బాగా పెద్దది। సో ఇక్కడ పిల్లలు కూడా ఎప్పుడు వచ్చి ఆడుకుంటూ ఉంటారు। సో అందరూ రోజు వచ్చేసి ఆడుకుంటుంటారు। ఇక్కడ దేవాలయం చాలా పెద్దది। సో ఇది వచ్చేసి ఎవరున్నారు లోపల? మనకు భగవంతుడు ఎవరు లోపల? హనుమాన్ భగవంతుడు లోపల ఉన్నారు, హనుమాన్జీ। సో చిన్న మందిరం చూడదు, పైన కూడా హనుమాన్ బొమ్మ నీట్గా। సో మీరు ప్రతి ఒక్కరూ ఈ రామాలయం ప్రజలు కానీ వేరే ఊరు నుంచి వచ్చిన ప్రజలు కానీ ఈ రామాలయంకి వచ్చినప్పుడు ముందుగా ఫస్ట్ మీరు ధ్వజస్తంభానికి మొక్కి, ధ్వజస్తంభం ఉంటుంది బయట పక్క మీరు చూడొచ్చు। సో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ప్రతి ఒక్కరు రాముని యొక్క దర్శనం తీసుకోవచ్చు। ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడ, ధ్వజస్తంభానికి మొక్కి మీరు అట్లా కుడివైపు నుంచి మొత్తం ఒక 3 ప్రదక్షిణలు కానీ చేయండి। మీకు నచ్చినట్టు ప్రదక్షిణ చేయొచ్చు, 2 ప్రదక్షిణ అట్లా 6, 9 అట్లా। సో 3, 6, 9 ప్రదక్షిణలు చేయొచ్చు, అది మీ ఇష్టం। మినిమం 3 ప్రదక్షిణలు చేయండి। సో ధ్వజస్తంభం చూడొచ్చు మీరు, చాలా పెద్దది దేవాలయం రామాలయం। అటు పక్క చూస్తే హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది, హనుమాన్ విగ్రహం ఉంటుంది। సో ధ్వజస్తంభానికి మీకు మొక్కేసి అప్పుడు మీరు కుడివైపు నుంచి ఒక 3 రౌండ్లు ఇటు తిరగండి, ఇట్లా తిరగండి కుడివైపు నుంచి ఇట్లా। సో గుడి చుట్టూరు అట్లా ప్రాంగణం చుట్టూ తిరగండి, రౌండ్గా తిరగండి, తిరిగేసి ప్రదక్షిణ చేయండి। సో ఇక్కడ మనకు హనుమాన్ కూడా ఇక్కడ రాముడు తిరగండి। సో హనుమంతుడు సో హనుమంతుడు ఎప్పుడు మనకు హనుమంతుడు వచ్చేసి రామ భక్తుడు కాబట్టి ఇక్కడ ఉంటుంది। సో టెంపుల్ చాలా పెద్దది, చాలా పురాతనమైన టెంపుల్, చాలా చక్కగా ఉంది। సో ఎంతోమంది భక్తులు ఎంతమంది వచ్చినా అక్కడ మనం కూర్చొని దర్శనం చేసుకోవడానికి, ఏదైనా అన్నప్రసాదాలు చేసినానికి అన్నిటి బాగుంటుంది, విశాలమైన ప్రదేశం। సో చక్కగా ఉంటుంది ఇక్కడ చూడవచ్చు। సో చాలామంది భక్తులు ఇక్కడ శ్రద్ధ చేసుకోవచ్చు, సో నిద్ర చేయొచ్చు। అదేవిధంగా అన్నదానం చేసినా కూడా అన్నదానం కూడా మనం చక్కగా చేసుకోవచ్చు, ఇక్కడ వడ్డించవచ్చు। ఇంకోటి ఏంటంటే నామస్మరణ, రాముని యొక్క నామం పలకడానికి, కృష్ణుని యొక్క నామం పలకడానికి ఇక్కడ చాలామంది కూర్చొని ఇక్కడ మనం చక్కగా భజన చేసుకోవచ్చు। భజన చేసుకోవడానికి ప్లేస్ ఉంది, వర్షం పడిన ఇబ్బంది ఉండదు। సో అట్లా ఎండాకాలం అయితే మీరు బయట అయినా కూర్చోవచ్చు, అక్కడైనా కూర్చోవచ్చు। ఇక్కడ ఈ ముందర సో చక్కగా భజన చేసుకోవచ్చు, భజన చేసుకోవచ్చు। సో ఇదండి, సో ఇది రామాలయం। సో రామాలయం నగరం చాలా చక్కగా ఉంది। కృష్ణ హరే హరే రామ 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 హరే హరే। జై శ్రీకృష్ణ పరమాత్మకి జై। చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా పెద్ద దేవాలయం రామాపురంలో। సో బీచ్కి దగ్గరే ఇది చూసిన తర్వాత బీచ్కి వెళ్ళి చూసేస్తాము। సో ఇక్కడ పక్కనే నాగదేవతల దగ్గర సుబ్రహ్మణ్య స్వామి చిన్నది విగ్రహం ఉంది। సో ఇక్కడికి వచ్చి నమో ఇంకోసారి కొడుతున్నాను। సో అట్లా మీరు గంట చేసి మీకు కావాల్సిన కోరికలు ఏం కొరదు, ఓన్లీ దర్శనం ఒక్కటే వేడుకోవాలి। మనం భగవంతుని కోరుకొచ్చిందంటే దర్శనం ఒకటే, శరణ పొందడం ఒకటే కోరుకోవాలి। అంటే ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది। ఇది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నాగదేవతల్లి। సో ప్రతి ఒక్కరు తప్పకుండా సో అందుకు బాగా చక్కగా పిల్లలందరూ సాయంత్రం పూట కాబట్టి క్రికెట్ ఆడుకుంటున్నారు। సో స్కూల్ అయిన తర్వాత వచ్చి ఆడుకుంటారు కూడా। సో ఎవరు ఉండరు, ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు, ఏదైనా శుభకార్యాలు, ఏదైనా పండుగలు జరిగినప్పుడు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, అది విషయం అది। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్। ఏంటి టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ లైఫ్। సబ్స్క్రైబ్ అందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే, వెరీ గుడ్ థ్యాంక్ యూ। టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ఇంకొక ఛానల్, సెకండ్ ఛానల్ ఇది టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ। సో ఇది హరే రామ సార్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే। సెకండ్ ఇష్యూ చక్కగా కూర్చొని భజన చేసుకోవచ్చు। హరే కృష్ణ మహామంత్రం కానీ రాముని మహామంత్రం కానీ ఇది మనం చెప్పించవచ్చు। ఇప్పుడు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి దయచేసి। ఇప్పుడు వెంటనే ఈ వీడియో చూసేటప్పుడు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కట్టేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది। అది ఏ వీడియో మిస్ కాకుండా చూడగలుగుతాను। నా టెంపుల్ దర్శనం చేసి నా ఛానల్లో ప్రతి టెంపుల్ చూడవచ్చు। ఓకే, హరే కృష్ణ। ఓకే ఫ్రెండ్స్,
ఓకే భక్తులారా, హరే కృష్ణ రామ భక్తులారు కదా, రామ డెవోటీస్ కానీ రామ భక్తులు కానీ కృష్ణ భక్తులు కానీ ఆంజనేయ స్వామి భక్తులు కానీ ఎవరైనా కావచ్చు. సో శివ భక్తులు కానీ అమ్మవారి భక్తులు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు నా టెంపుల్స్ జర్నీ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, హనుమాన్ భక్తులు కానీ ఎవరైనా ఉండొచ్చు. ఓకే అండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరే అండి.